బుటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోషయ్య మృతి చెందారు. లో బీపీతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందినట్టుగా ఆసుపత్రి వైద్యాలు ఇప్పటికి దీన్ని ధృవీకరించారు. అయితే బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రిలో రోషయ్య భౌతిక ఉంది. ఇక రాజశేఖర రెడ్డి మరణాంతరం సీఎంగా పగ్గాలు చేపట్టారు రోషయ్య. తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు రోషయ్య. గుంటూరు హిందూ కళాశాల కామర్స్ అభ్యసించారు రోషయ్య గారు. మరి చెన్నారెడ్డి ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలంగా పనిచేశారు. సెప్టెంబర్ 3, 2009 నుంచి నవంబర్ 24, 2010 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 31, 2011న తమిళనాడు గవర్నర్గా రోషయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 30, 2016 వరకు తమిళనాడు గవర్నర్గా సేవలు అందించారు. రోషయ్య మృతికి సంబంధించినటువంటి విషయంపైన రాష్ట్ర రాజకీయాలలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం రోషయ్య గారితో అనుబంధం ఉంది. సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశారు. ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ రెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేశారు. సునీల్ రెడ్డి గారు, నిజంగా ఆయన మృతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, నిజంగా లోటనే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనతో మీకు అనుబంధం ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అంశాలపై ఏం చెప్తారు? కొణిజేటి రోషయ్య మరణం అనేటువంటిది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది తీరని విషాదమే. ప్రత్యేకించి రాజకీయ వర్గాల్లో అయితే రోషయ్య గారితో చాలా సుదీర్ఘమైన అనుబంధం రాజకీయ వర్గంలో ఉన్నటువంటి చాలా మందికి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంతకుముందుకు మంత్రిగా, గవర్నర్గా ఆయన చేసినటువంటి సేవలు అనేటువంటివి మరుపరానటువంటి సేవలు. కొంత ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఏర్పడ్డటువంటి సమయంలో అందరికీ కలుపుకొని పోయేటువంటి నాయకుడు ఎవరు అన్నప్పుడు రోషయ్య గారే అందరికీ కూడా గుర్తొచ్చినటువంటి పరిస్థితి. అలాంటి అందరినీ కలుపుకొని అజాత శత్రువు, రోషయ్యను అజాత శత్రువు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి పేరు. ఎంపీగా కూడా ఆయన నర్సరావుపేట నుంచి ఎంపీగా కూడా చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇట్లా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పిసిసి చీఫ్గా కూడా ఆయన పనిచేశారు. ఆయన గొప్పతనం ఏంటంటే పిసిసి చీఫ్గా పనిచేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా పనిచేశారు. అంటే పార్టీకి ఏ సేవలు అయితే అవసరమో ఆ సేవలు అందించినటువంటి ఆయన నిరాడంబరుడు. ఎప్పుడు కూడా ఇది హోదా, తన స్థాయి ఏంటి అనేటువంటిది ఏనాడు అనుకోలేదు. పార్టీకి, ప్రజలకు ఏది అవసరమైతే ఆ రకమైనటువంటి సేవలు అందించిన వాడు. పదవులు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. పదవుల కోసం ఆయన ఏనాడు ప్రాకులాడలేదు. ముఖ్యమంత్రి పదవైనా ఆయన వెతుక్కుంటూ వచ్చింది, గవర్నర్ పదవైనా ఆయన వెతుక్కుంటూ వచ్చింది. అన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చాలా మందికి అవినీతి మరకలు అంటుతాయి. ఆయనకి ఎక్కడ కూడా అవినీతి మరక అంటే సుదీర్ఘ రాజకీయ చాలా మందికి కొన్ని సామాజిక వర్గాలు అండ ఉంటేనే, కొన్ని బలమైన ప్రభావ వర్గాలు అయితేనే ముఖ్యమంత్రి కాగలుగుతారు అనేటువంటి అపోహలు ఆయన పటాపంచులు చేశారు. వైశ్య సామాజిక వర్గం నుంచి వచ్చి కూడా ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతారు ఎవరైనా అని చెప్పేసి ఎవరు అనుకోలేదు. కానీ ఆయన ప్రతిభ, ఆయన సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాల మీదనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అన్ని వర్గాలకు ఆమోదనీయుడైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందడం వల్లే ఆయనకు ఆ పదవులన్నీ వచ్చాయి. కార్యకర్తల నుంచి మా పెద్ద నాయకుల వరకు ఎవరినైనా కూడా అదే రకంగా ఆయన పలకరించారు. ప్రత్యేకించి మీడియాతో అయితే చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎప్పుడు మీడియా సార్ ఈ అంశాలపైన మీరు మాట్లాడితే బాగుంటుంది అంటే సరే అమ్మా అని చెప్పేసి మాట్లాడేవారు. అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా కూడా ఆయన మాట తీరు కూడా విషయాలని చాలా
ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో చాలా ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలైనా, అది సుదీర్ఘకాలమైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాంటి సామాన్య ప్రజలకు అర్థం కానటువంటి ఆర్థిక అంశాలని కూడా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వివరించినటువంటి ప్రజ్ఞాశాలి. మింగుడు పడినటువంటి చాలా మంది శాసనసభ్యులకు, లెజిస్లేటర్లకు, అధికారులకు కూడా మింగుడు పడినటువంటి ఆర్థిక అంశాలను చాలా సులువుగా వివరించగలిగినటువంటి దిట్ట ప్రజ్ఞాశాలి రోషే గారు. ఇటు కాంగ్రెసే కాదు, అటు టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల లోపల కూడా ఆయనను పెద్దగా విమర్శించినటువంటి దాఖలాలు ఏ రోజు లేవు. ఆ విమర్శలు కూడా ఆయన ఇతరుల మీద చేసినటువంటి విమర్శలు కూడా చాలా విషయపరంగానే ఉండేటివి, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు ఉండకపోయేటువంటి, వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అంటూ ఇతర నాయకులకు కూడా ఆయన సూచించినటువంటి, మా ముందే సూచించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ విధంగా మాట్లాడకండయ్యా, మన దగ్గర మనం చులకనవుతాము అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా అంశాలపైన, అటు రెవెన్యూ అంశాలు కానీ, ఆర్థిక అంశాలు కానీ, ఇతరత్ర రాజకీయ అంశాలు కానీ చాలా మంది సీనియర్ నాయకులు రోషే గారి దగ్గర వెళ్ళి ఆయన దగ్గర నుంచి తెలుసుకొని నేర్చుకునేవాళ్ళు. అంతగా రోషే గారు చాలా అంశాలపైన అధ్యయనశీలి. ఆ విధంగా ఆయన ఇటు చేసినటువంటి సేవలు మాత్రం అంతకుముందుకు ఆయన ఎప్పుడైతే అంతకుముందుకు కాంగ్రెస్ కాకుండా ఉన్నప్పుడు రోషయ్య కౌన్సిల్ లోపల చేసినటువంటి ఇబ్బందికర వ్యవసాయం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన తీరుని చూసి ఈయన కాంగ్రెస్ లో ఉండడమే కరెక్ట్, ప్రభుత్వంలో ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఆయన ప్రభుత్వంలోకి తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ లోకి వచ్చాడో, కాంగ్రెస్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ నట్టుపెట్టుకునే ఉన్నారు. అటువంటి సిద్ధాంత నిబద్ధత గలటువంటి రాజకీయాలే చేశారు. మరి చెన్నారెడ్డి క్యాబినెట్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఈ విధంగా ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో నెంబర్ 2గా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మిగతా మంత్రులు ఎవరు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించారు. మిగతా మంత్రులు ఎవరు కూడా అరే మనకు రావాల్సినటువంటి పదవి రోషే గారికి వచ్చింది అనేటువంటి అభిప్రాయం ఏనాడు వ్యక్తం చేయలేదు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ మినిస్టర్ కాబట్టి ఆ రకమైనటువంటి పెద్దరికం ఆయన కాపాడుకునేవారు, నిలబెట్టుకునేవారు. మిగతా మంత్రులు, న్యాయకులు అంతా కూడా రోషే గారి దగ్గర అంతేటువంటి వినయ విధేయతలతోటి ఉండేవారు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చేవారు. అంతగా ప్రజల నుంచి, నేతల నుంచి ఆదరాభిమానాలు, గౌరవాభిమానాలు పొందగలిగినటువంటి నాయకుడు. రోషే మీద కూడా చంద్రబాబు నాయుడు కానీ, ఇతర నాయకులు కానీ చేసేటువంటి పెద్దగా విమర్శలు చేసేటువంటి అంశాలు కానీ పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే ఆయన ఎంతసేపు విషయాలు మాత్రమే, నిర్మాణాత్మకమైన అంశాలు మాత్రమే మాట్లాడుతుండేవారు. ఆ రకంగా రాష్ట్ర రాజకీయాలను, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసినటువంటి నాయకుడు. ఈవెన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అప్పుడు కూడా ఆయన పాటించినట్టు సంయమనం, ఎప్పుడు డిసెంబర్ 9 అసెంబ్లీ ముట్టడి సంబంధించిన కూడా ఆయన పాటించినటువంటి సంయమనం అనేటువంటిది అది మరపురానటువంటి తెలంగాణ ఉద్యమకారులు కూడా. ఆ రోజు కనుక ఆయన పోలీసులు కానీ ఇతర కానీ ఆదేశాలు ఇచ్చినట్టయితే పరిస్థితి మరో రకంగా ఉండేది. అది కాదు, ఈ ప్రజా సమస్యలను మనం చర్చల నుంచే పరిష్కరించుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే వాటిని మాట్లాడి పరిష్కరించుకోవాలి, కానీ ఈ విధంగా ఆ ఉద్యమాలను అణిచివేసేటువంటి ధోరణి కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఈ రోజు ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలంగాణ రావడానికి ఆయనే కారణం. ఆయన పాటించినటువంటి సంయమనం, ఆ రోజు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 9 నాటి పరిస్థితులు అది ఇంకా గుర్తు. ఆయనను కేంద్రం లోపల మీరు ఈ విధంగా ఉద్యమం జరుగుతుంది కదా, ఏం చేయగలుగుతారు, అట్టడి చేయగలుగుతారు అంటే కరెక్ట్ కాదండి, ఇది ప్రజల సెంటిమెంట్ తో కూడినటువంటి అంశము, దాన్ని పోలీస్ యాక్షన్ తోటి కట్టడి చేయడం కరెక్ట్ కానే కాదు, నేను ఆ పని చేయలేను అని చెప్పేసి కేంద్రానికి అప్పుడు ప్రత్యేకంగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి చిదంబరానికి తెలియజేసి చెప్పినటువంటి వ్యక్తి ఆ విషయాన్ని మాతోటే చెప్పారు, మీడియాతోటి చెప్పారు. ఆ రోజు ఏం జరిగింది సార్ ఢిల్లీలో అని అడిగితే ఈ విధంగా చెప్పారని చెప్పేసి. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఉద్యమాలతోటి అట్టుడిగినటువంటి రాష్ట్రం ఎక్కడ కూడా ఈ శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చాలా సంయమనంతో ప్రభుత్వం వ్యవహరించింది. ఆ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆ రకంగా ఇష్యూల పట్ల, అంశాల పట్ల ఏ విధంగా స్పందించాలి, ఒక ముఖ్యమంత్రిగా ఏ విధంగా స్పందించాలి అనేటువంటిది, అంత మెచ్యూరిటీ ఏ విధంగా వచ్చింది అంటే ఆయనకు
సుదీర్ఘ రాజకీయ అనుభవం. ప్రతిపక్షంలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ తర్వాత మంత్రిగా ఉన్నారు సుదీర్ఘకాలం పాటు. అంతకుముందుకు మంత్రిగా ఉన్నారు, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత మంత్రిగా ఉన్నారు. పరంగా కానీ, రాజకీయ అంశాలు కానీ, సమస్యల పట్ల కానీ, ఉద్యమాల పట్ల కానీ ఆయనకు లోతైనటువంటి అవగాహన ఉండేది కనుకనే ఆ అవగాహన మేరకు ఆయన ముఖ్యమంత్రిగా కొద్ది కాలం పాటే ఉన్నప్పటికీ ఈ సంయమనంతో, సమన్వయంతో ఆయన పాలించినటువంటి తీరు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం లోపల మాత్రం హెడ్స్ ఆఫ్ అనే చెప్పాలి. చాలా మంది కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఇష్యూస్ ని అనేటువంటిది రోషయ్య గారి గురించి చెప్తున్నటువంటి మాట. సరే, ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తమిళనాడు గవర్నర్ గా వెళ్ళారు. తమిళనాడు గవర్నర్ కూడా 5 ఏళ్ల పాటు ఉన్నారు. ఆడ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది అంతకుముందుకు మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి చెన్నారెడ్డి తోటి జయలలితకు విభేదాలు ఉండేటువంటి, కానీ రోషయ్య ఆ విధంగా అసలు ఎక్కడ కూడా వివాదాస్పద కాలేదు. మొత్తం ఎంటైర్ కెరీర్ ఆయన ఇప్పుడు 88 ఏళ్లకు చనిపోయినప్పటికీ కూడా 2016 వరకు ఆయన గవర్నర్ గా పనిచేశారు. అప్పటి వరకు కూడా ఒక 5 ఏళ్ల క్రితం వరకు అంటే ఆయన 83 ఏళ్ల వరకు అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం, 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 55 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కూడా ఏ రోజు వివాదాలకు ఆయన తావివ్వలేదు. వివాద రహితంగానే ఆయన పూర్తి స్థాయి రాజకీయాలు చేసినటువంటి దీశాలిగానే మనం చెప్పుకోవచ్చు. చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన, తర్వాత నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచిన, ఎమ్మెల్సీగా ఉన్న, కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ గా ఉన్న, అండ్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు, ఆ తర్వాత పిసిసి చీఫ్ అయి ఇతరులు వేరే వాళ్ళు పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా వాళ్ళ నాయకత్వంలో నేను ఇంతకుముందుకు చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులే నేను ఇంతకుముందుకు ఆ పదవి చేశాను, ఇప్పుడు అంతకంటే తక్కువ పదవి చేస్తాను అనేటువంటి భేషజాలకు పోయేవాళ్ళు. కానీ ఆయనే వేరే వాళ్ళు పిసిసి చీఫ్ అయినప్పుడు వాళ్ళ నాయకత్వంలో స్పోక్స్ పర్సన్ గా పనిచేయడానికి కూడా సిద్ధపడినటువంటి నాయకులు చాలా చాలా సందర్భం. కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్ అంటే రోషయ్య గారు అనేటువంటిదే బాగా పాపులర్ అయినటువంటిది. ఆ విధంగా భేషజాలకు వెళ్లకుండా చేయవలసినటువంటి ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు రోషయ్య గారు. ఆయన మరణం అనేటువంటిది అంటే చాలా మందికి ఆయన గురుతుల్యులు, చాలా విషయాల లోపల గురుతుల్యులు. అలాంటి రాజకీయ వర్గాలకు ఒక పెద్ద గురువు కోల్పోయారు. అంతకు మించి ఈ నిర్దేశించేటువంటి ఒక పెద్ద దిక్కును ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మధు. ఎస్, థ్యాంక్ యూ సునీల్. ఇది నిజంగా ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, ఒక సంపూర్ణ జీవితాన్ని కూడా గడిపారు. అన్ని రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి ఆయనకి. నిజంగా అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఈయనకు సంబంధించినటువంటి ఒక మాటలను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి అనేక మంది రాజకీయ నేతలు ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక రకంగా చెప్పాలంటే మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ చెప్పినట్టు స్పష్టంగా తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సంయమనాన్ని పాటించారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సెంటిమెంట్, ప్రజల సెంటిమెంట్ని గౌరవించినటువంటి నేత. అదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఈరోజు ఒక సంపూర్ణ జీవితాన్ని గడిపారు రోషయ్య అనేటువంటిది ఈరోజు కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆయన మరణం ఈ రాష్ట్ర రాజకీయాలకు, 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలకు కూడా తీరని లోటుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటనకు సంబంధించి కూడా ఆరోపణలను ఎదుర్కోనటువంటి వ్యక్తి రోషయ్య. ముఖ్యమంత్రిగా, మంత్రిగా అనేక పదవుల్లో కొనసాగినప్పటికీ, గవర్నర్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చిన్న మరక అంటించుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు రోషయ్యకు సంబంధించినటువంటి ఇంకా అనేక సంబంధించినటువంటి అంశాల్లో తెలుగు ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి, రాజకీయ పరంగా ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా ఈరోజు రోషయ్యకి సంబంధించినటువంటి అంశంలో పార్టీకి తీరని లోటుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎస్పెషల్లీ. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నేత మరొకరు దొరకడం కష్టమే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సునీల్, మీరేం చెప్తారు? అంటే ప్రధానంగా సుదీర్ఘ రాజకీయ జీవితానికి సంబంధించి రోషయ్య గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంకెన్నో ఒడిదొడుకులు కూడా చూస్తుంటారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎవరిని రాజకీయాల్లో ప్రోత్సహించినటువంటి దాఖలాలు లేవు. ఆయనే చాలా ఒక్కలే ముందుకు వెళ్ళారు, పార్టీ సిద్ధాంతంతో ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఎస్, ఇక్కడ ఇంకొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రోషయ్య గారి గురించి
మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలు, ఆర్థిక మంత్రిగా ఆయనే అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కొన్ని అంశాల్లో నిర్మోహమాటంగా ఇలా అయితే ఇబ్బంది అండి అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రెండు ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక ఆర్థిక మంత్రిగా ఆయనే ఎంత నైపుణ్యంతో ఈ ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక బండిని లాగారనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆయన చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంత చాకచక్యంతో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచినటువంటి నాయకుడు ఆయన. 1919 స్వతంత్ర పార్టీ నుంచి కూడా, అంటే అగ్రో ఎకనామిక్స్, వ్యవసాయ ఆర్థిక అంశాల మీద ఎన్జీ రంగాతో కలిసి ఎన్జీ రంగా సహచరుడుగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా అనేటువంటిది ఆయన వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎంత పెద్ద స్వాతంత్ర సమర యోధుడు. ఆయనతో పాటు రోషే గారు కూడా ఇటువంటి అంశాలన్నీ లోతుగా అవగాహన పెంచుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఈ వ్యవసాయ అంశాలపైన కూడా ఆయనకు లోతైన అవగాహన ఉండేది. ఈ అంశాల పట్ల ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. సో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో ఉచిత విద్యుత్ అంశము, తర్వాత రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ బకాయిలు మాఫీ, వీటన్నిటికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖతో ముడిపడిన అంశాలు. వాటన్నిటిని కూడా గాడిలో పెట్టి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచినటువంటి, అంతకు ముందు పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది ఆర్థిక నిపుణులు చెప్తారు. ఆ తర్వాత రోషే వచ్చిన తర్వాత ఏ విధంగా గాడిలో పెట్టారండి. ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఆర్థిక మంత్రులు కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆయనే ఎంత చాకచక్యంతో, నైపుణ్యంతో ఈ రాష్ట్ర ఎకానమీని తీసుకువెళ్లారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. అట్లాగే కాంగ్రెస్ కు సంబంధించి కూడా, కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేటువంటిది ఆయన చూసి నేర్చుకోవాలి అనేటువంటిది. ఎంత పెద్ద తాను సీనియర్ మోస్ట్ మినిస్టర్ అని, సీనియర్ మోస్ట్ లీడర్ అనేటువంటి ఎప్పుడు కూడా ఆయనే ఆ విధంగా వ్యవహరించలేదు. మీతో పాటు నేను అనేటువంటిది, మంత్రులు కానీ ఇతర నాయకులు కానీ మీతో పాటు నేనేటువంటిది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరో సోనియా గాంధీని ఏమో అన్నారని చెప్పేసి రోడ్డు మీద ధర్నా చేసినటువంటి నేపథ్యం, ఆ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర ధర్నా చేసినటువంటి నేపథ్యం, అందరికి కూడా సడన్ గా రోషే గారు ధర్నా చేస్తారంటే, ముఖ్యమంత్రిగా ఉండి రోషే గారు ధర్నా చేయడం ఏంటి అని అంటే, లేదు మీరందరూ వచ్చేసేయండి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గరికి అని చెప్పేసి ఆ విధంగా ఉన్న పలంగా కూడా కొన్ని అంశాల పట్ల ఏ విధంగా స్పందించాలనేటువంటి విషయంలో మొహమాటం లేకుండా వ్యవహరించేటువంటి, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం వ్యవహరించాల్సి ఉంటుంది. స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఇతరత్ర కానీ, అంటే సిద్ధాంత నిబద్ధత. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సిద్ధాంత నిబద్ధత. చాలా మంది, నేను ఇంకొద్ది మంది సీనియర్ మోస్ట్ లీడర్లను చూశాను. నేను ఇన్ని సంవత్సరాలు లీడర్ గా ఉన్నాను, అటువంటిప్పుడు నేను ఈ విధంగా నిరసన కార్యక్రమాలు నేను చేయడం ఏంటి, మీరు చేయండి, నేను వెనుకుంటాను అని చెప్పేసి చేసినటువంటి నాయకులను కూడా చూశాను. కానీ రోషే ఆ విధంగా కాదు. మీతో పాటు నేను ఆ విధంగా నిరసన కార్యక్రమాలకు ఉంటాను, నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ విధంగా ఏమి ఫీల్ కావట్లేదు. పార్టీ నిర్ణయం అన్నప్పుడు ఇది చేయాల్సిందే అనేటువంటి ఆ విధంగా పార్టీ నిబద్ధతకు పనిచేసినటువంటి నాయకుడు. ఆ విషయం లోపల ఆయన ఏ పార్టీ కానీ, ఇప్పుడు ఏ పార్టీ నాయకులైనా కూడా ఆ మేరకు ఆదర్శంగా తీసుకోవాలి. రోషే గారి నుంచి మనం తీసుకోవాల్సినటువంటి, ఏ పార్టీ నాయకులు కూడా తీసుకోవాల్సింది అంటే ఆ పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయడం అనేటువంటి విషయాన్ని మాత్రం అన్ని పార్టీలు చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన 64 నుంచి కూడా 68 కౌన్సిల్లో ఉన్నప్పుడు, తర్వాత అంత ముందుకు తర్వాత కౌన్సిల్లో ఆయన వ్యవహరించినటువంటి తీరు, అక్కడి నుంచి ప్రభుత్వాలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించవచ్చు, ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు అనేటువంటిది కూడా ప్రతిపక్షాలు కూడా రోషే గారి దగ్గర నుంచి చూసి నేర్చుకోవాల్సిన అంశాలు. సబ్జెక్ట్ వైజ్ గా ఆయన ప్రభుత్వాలను విమర్శించేటువంటి తీరు, అట్లా విధంగా సబ్జెక్టు విషయంలో కూడా రోషయ్య అధ్యయనశీలి, అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే వచ్చేవాళ్ళు. విలేకరులు అడిగిన ఏ ప్రశ్నకైనా తడుముకోకుండా సమాధానం చెప్పగలిగేటువంటి నేర్పున్నటువంటి నాయకుడు. చాలా అంశాలపైన కూడా సిఎల్పి కార్యాలయంలో బయటకు వచ్చినప్పుడు ఆ మెట్ల మీద కూడా, సార్ మీరు మాట్లాడాలి అంటే ఓకే, ఇష్యూ ప్రజలకు సంబంధించిన అంశం అయితే ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా ఎప్పుడైనా ఖాళీగా దొరికితే ఏంటి మన మిత్రులంతా ఏ విధంగా ఉన్నారు అని మాట్లాడదాం అని చెప్పేసి
మీడియా తోటి ఎప్పుడు మేము అడిగినా కూడా చిట్ చాట్ కానీ ఇతర అంశాలకు మీద పైన స్పందించేందుకు ఎప్పుడు కూడా వెనకాడకపోయేటోడు. చాలా మంది లీడర్లు మీడియా తోటి మాట్లాడడానికి, ఎందుకంటే సబ్జెక్ట్ ఉండకపోతే మీడియాతో మాట్లాడడానికి వెనకాడతారు. కానీ ఆయన ఏ సందర్భంలో మీడియాతో మాట్లాడడానికి వెనకాడకపోయేది, ఎందుకంటే ఏ విషయం పైన ఆయనకు లోతైన అవగాహన ఉండేది. కాబట్టి మిగతా నాయకులంతా కూడా రోషే గారు మీరు ఏ విధంగా ఈ సబ్జెక్ట్ అన్నిటిపైన స్టడీ చేస్తారు, ఎట్లా స్టడీ చేస్తారు అని అంటే ఆయన నవ్వి ఊరుకునేవాడు. అంతగా మనకు ఓపిక ఉండాలి, చదవాలి అనేటువంటిది ఏది కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా, తర్వాత అధికారికంగా ధృవీకరించుకోకుండా ఆయన మాట్లాడేవారు కాదు. ఆ రకంగా ఆయన పనిచేసినటువంటి తీరు ఆదర్శనీయం. అది రాజకీయ వర్గాల నుంచి అలాగే ఇతరత్ర వర్గాలకు కూడా ఆదర్శనీయం. ఆ విధంగా పనిచేసినటువంటి తీరు మాత్రం మధు. ఎస్, నిజంగా కూడా అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి. నిజంగా కూడా అనేక విషయాల్లో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కూడా సంయమనంతో పాటించడం, అనేక మంది సంబంధించినటువంటి వారితో కూడా ఆయన సాన్నిహిత్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పొన్నాల లక్ష్మయ్య గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు, మాజీ పిసిసి ప్రెసిడెంట్. ప్రస్తుతం రోషే గారి మృతికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. మాజీ పిసిసి చీఫ్గా, మాజీ మంత్రిగా రోషే గారితో పొన్నాల లక్ష్మయ్య గారికి ఉన్నటువంటి అనుబంధం కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం. ప్రస్తుతం పొన్నాల లక్ష్మయ్య గారిని వారిని స్పందించమని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. పొన్నాల లక్ష్మయ్య గారు నమస్తే అండి. మీకు రోషే గారితో ఉన్నటువంటి అనుబంధం, దానికి సంబంధించినటువంటి విషయాలను నెమరు వేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ జీవితంలో మీరు ఆయనతో పాటు అనేక సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేశారు. ఆయన మృతి నిజంగా రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటే. దాంట్లో ఆ విషయానికి సంబంధించి నిజంగా మీరు ఈ అంశానికి సంబంధించినటువంటి రోషేతో మీకున్నటువంటి అనుబంధానికి సంబంధించి ఏం చెప్తారు? మ్యూట్లో ఉంది సార్. పొన్నాల లక్ష్మయ్య గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఒక్కసారి అన్మ్యూట్. ఎస్ సార్, ఇప్పుడు వాయిస్ వస్తుందా? వస్తుంది. లక్ష్మయ్య గారు చెప్పండి, మీకున్న అనుబంధం ఏంటి? అదే చాలా విచారకరం, బాధాకరం. గత 40 సంవత్సరాలు, సుమారు దాదాపుగా 41 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ పరిచయం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కలుస్తుండేవాళ్ళం. ఏదేమైనా వారి మరణం దిగ్భ్రాంతినితో పాటు విచారం కల్పిస్తుంది. రాజకీయ విలువలు మారిపోయాయని ఈ మధ్య కాలంలో కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటే వాస్తవాలు ఇలా ఉన్నాయి సార్, విలువలు తగ్గిపోయినాయని మాట్లాడేవాళ్ళు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం ఇది ఆర్థిక శాఖ నిర్వహించిన ఒకరిద్దరి మంత్రుల్లో వారొకరు. అందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండాలి అని చేయడంలోనూ, అదే కాకుండా దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం అత్యంత ఎక్కువ శాతం ఉంచిన బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారికి ఉంది అనే మాట చెప్పక తప్పదు. అది ఆనాడున్న ఆదాయ వనరుల దృష్ట్యా ఈరోజు పెట్టుబడి శాతం పూర్తిగా తగ్గిపోతున్నది, అప్పులు ఎక్కువ అవుతున్నాయి. అప్పులు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి అవసరమైన పెట్టుబడి వాటికి, పునరుత్పత్తి కలిగించే వాటికి, ఉపాధి కలిగించేదానికి, రాష్ట్ర ఆదాయ వనరులు కలిగించేదానికి చేసే దాంట్లో అప్పుల్లో మాత్రం ఎప్పుడు వెనకాడలేదు. కానీ ఇతరత్ర ఖర్చులకు మాత్రం అప్పుల్లో తన అభ్యంతరాలను పెట్టేవాడు. అందుకే అత్యంత ఎక్కువ శాతం బడ్జెట్ను పెట్టుబడుల రూపంలో ఇచ్చే విధంగా చేసిన చరిత్ర వారి హయాంలో వారు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తుతించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా సౌమ్యుడు, ముందు చూపు గలవాడు, పార్టీ కార్యక్రమాలు, ప్రణాళికలు, పథకాలు బాగా నెరవేరాలని, అందజేయాలనే తాపత్రయం ఉన్న వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో
తెలుగు వాళ్ళలో ఒక చరిత్ర సృష్టించాడనేది నగ్న సత్యం. ఎస్ నిజంగా కూడా 18 సార్లు మీరు చెప్పినట్టు 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అనుభవం ఉంది. పొన్నాలక్ష్మి గారు, ఈరోజు నిజంగా పార్టీకి తీరని లోటుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రోషయ్య గారికి సంబంధించినటువంటి అంశం, ఈ అన్ని పార్టీ నేతలతో సాన్నిహిత్యంగా ఉండేవారు, కానీ పార్టీ అంశాలు వచ్చే వరకు పార్టీ పరంగా చాలా ఖరాఖండిగా తన పార్టీ లైన్ను వినిపించేటువంటి వ్యక్తి. నిజంగా అజాత శత్రువుగా పేరుంది ఆయనకు. దేశ రాజకీయాల్లో అనేక మందితో పరిచయం ఉంది. ఒక సంపూర్ణ జీవితం గడిపారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక చిన్న అవినీతి మరక లేకుండా, ఎక్కడ ఒక విమర్శకు పాలు కాకుండా తను రాజకీయ జీవితం ఉంది. ఎంతో మందికి ఆయన ఈరోజు మార్గదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయాలలో. ఈ అంశానికి సంబంధించి అని చెప్తారు. అవునండి, చాలా నిష్ఠతో పట్టుదలతో కంకణబద్ధుడై పనిచేసిన ఆర్థిక శాఖ మంత్రి రోషయ్య గారు. ఇందులో ఏమాత్రం తేడా లేదు. ఇది చాలా విచారకరమైన దినంగా భావిస్తాం. చేస్తావు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. పొన్నాలక్ష్మి గారు, మీకున్నటువంటి అనుబంధానికి సంబంధించి కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆయనతో ట్రావెల్ చేసినటువంటి సమయాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా ఈరోజు రోషయ్య మృతి రాజకీయాలకు తీరని లోటుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది.